26/11 ముంబై ఉగ్రదాడుల కీలక కుట్రదారుడు తహవూర్ రాణా ఎన్ఐఏ కస్టడీలో సంచలన విషయాలు బయటపెడుతున్నాడు. తాను పాక్ ఆర్మీకి నమ్మకమైన ఏజెంట్ అని ఒప్పుకున్నాడు. ముంబై ఉగ్రదాడుల్లో తన ప్రమేయం ఉన్నట్లు అతను అంగీకరించాడని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఆ సమయంలో తాను ముంబైలోనే ఉన్నానని చెప్పినట్టు సమాచారం. ముంబై దాడుల కీలక కుట్రదారుల్లో ఒకడైన రాణాను ఈ ఏడాది ఏప్రిల్ 10న అమెరికా భారత్కు అప్పగించింది. అప్పటి నుంచి అతను జాతీయ దర్యాప్తు సంస్థ కస్టడీలో ఉన్నాడు. ముంబై సహా భారత్లోని వివిధ ఉగ్రదాడుల విషయంలో ఆయన పాత్రపై ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే తహవూర్ రాణా సంచలన విషయాలు బయటపెట్టినట్టుగా దర్యాప్తు వర్గాలు పేర్కొన్నాయి. ముంబై ఉగ్రదాడుల్లో తన ప్రమేయం ఉన్నట్లు అతను అంగీకరించాడని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఆ సమయంలో తాను ముంబైలోనే ఉన్నానని చెప్పినట్టు సమాచారం. ముంబై దాడుల కీలక కుట్రదారుల్లో ఒకడైన రాణాను ఈ ఏడాది ఏప్రిల్ 10న అమెరికా భారత్కు అప్పగించింది. అప్పటి నుంచి అతను జాతీయ దర్యాప్తు సంస్థ కస్టడీలో ఉన్నాడు. ముంబై సహా భారత్లోని వివిధ ఉగ్రదాడుల విషయంలో ఆయన పాత్రపై ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే తహవూర్ రాణా సంచలన విషయాలు బయటపెట్టినట్టుగా దర్యాప్తు వర్గాలు పేర్కొన్నాయి.